సాంబార్ రెసిపీ. సాంబార్ కావాల్సినటివి పప్పు, ఎర్రగడ్డలు, టమాటా, నూనె, ఉప్పు, పసుపు, మిరప్పొడి, ఆవాలు, చిక్కుడుకాయలు, బెండకాయలు, ముల్లంగి. ముందుగా పప్పు, చింతపండు నీళ్ళు పోసి నానబెట్టుకొని పప్పు బాగా కడుక్కొని ఒక 3 విజిల్లు పెట్టుకోవాలి కుక్కర్లో. తర్వాత పప్పు బాగా ఉప్పు వేసి బాగా ఎనిపించుకోవాలి. బాగా మెత్తగా ఎనిపించుకొని చింతపండు రసం తీసి పప్పుల్లో పోసుకోవాలి. పసుపు, మిరప్పొడి వేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు తరుక్కున్న కూరగాయలు బాండలు పెట్టి నూనె పోసుకొని ఆవాలు, జీలకర్ర, ఆవాలు చిటపటన్నాక ఎర్రగడ్డ వేసుకోవాలి. బాగా ఒక 5 నిమిషాలు వేయించుకున్నాక బెండకాయలు వేసి వేయించుకుంటే బెండకాయల్లో జిగురు ఉండదు. ఆనియన్లో బెండకాయలు కానీ వేసుకున్నాక కాసేపు బాగా ఆనియన్తో పాటు బాగా వేయించుకుంటే బెండకాయకి జిగురు ఉండదు. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. సాంబార్లో బెండకాయలు జిగురు లేకుండా ఉంటుంది ఎర్రగడ్డలు వేసి వేపుకుంటే. ఇప్పుడు టమాటాలు వేసిన మూత పెట్టేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. టమాటాలు బాగా కొంచెం మెత్తపడ్డాయి. ఇప్పుడు బీనీసు, చిక్కుడుకాయలు, ముల్లంగి అన్నీ వేసి బాగా కాసేపు నూనెలోనే బాగా వేయించుకుంటాం. అన్నీ కొంచెం మగ్గినాక ఈ పప్పు అంతా వేసి బాగా కలిపెట్టుకొని మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఉప్పు చూసుకోవాలి సరిపోయిందా లేదండి. బాగా ఉడికిపోయినాక లాస్ట్లో దింపుకునేటప్పుడు ఇంగు వేసుకోవాలి కొంచెం. అంతే, స్టవ్ ఆఫ్ చేసుకొని మనం గిన్నెలో పోసి సర్వ్ చేసుకుంటే సాంబార్ రెడీ.